హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇవాళ బనానా టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 బనానా తీసుకొని అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ కూడా ఇందులో యాడ్ చేయండి. కొంచెం మెల్లమెల్లగా కలుపుతున్నాను, లేకపోతే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం లైట్గా కలుపుకోండి. ఇలా చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయినాక 1 టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేయండి. యాడ్ చేసి మెల్లగా కొంచెం కలపండి. ఇలా బాగా కలుపుకొని చూడండి, ఇంకా తీసేయండి. పక్కన తీసి పెట్టుకోండి చల్లార్చే వరకు. ఒక బౌల్ తీసుకొని అందులో 2 eggs ఇలా తీసుకున్నా. బాగా మిక్స్ చేసి మొత్తం ఇలా రావాలి. వచ్చాక 1 టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేయండి. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. స్వీట్నెస్ కావాలంటే చక్కెర ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పాలు 1 టేబుల్ స్పూన్ 2 స్పూన్స్ అలా పడతాయి. మిక్స్ చేసుకోవాలి బాగా. చక్కెర కూడా కరిగిపోవాలి ఇట్లా మొత్తం. ఇంకా బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ ఉన్న బ్రౌన్ కలర్ కూడా తీసేసేయాలి. ఇలా అన్ని చాకుతీలో కట్ చేసుకోవాలి. చపాతీ కర్రతోటి మెల్లగా ఇలా చేసుకోవాలి. స్లోగా చేసుకోండి, లేకపోతే తొందరగా ఇరిగిపోతాయి. మీరు కొంచెం పెద్ద బ్రెడ్ సైజు ఉంటుంది కదా, అలాంటివి తీసుకోండి. ఇలా మెల్లగా అనుకోవాలి. హోల్ కూడా పడుతుంది మళ్ళీ, అందుకని మెల్లగా స్లోగా అలా చేసుకోవాలి. ఇంకా ఇక్కడ 1 సైడ్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టాం కదా బనానా, అవి కూడా ఇలా కొంచెం పెట్టుకోవాలి. పెట్టుకొని ఎగ్ ఉంది కదా మనం కలిపెట్టింది, అది సైడ్ కొంచెం ఇలా పూయాలి. అంటుకుంటుంది, అంటుకోవడానికి. ఇలా రోల్ చేసుకోవాలి. మెల్లగా రోల్ చేయాలి, లేకపోతే హోల్ పడిపోతుంది. ఇలా మీరు కొంచెం పెద్ద సైజ్ బ్రెడ్ తీసుకోండి, లేకపోతే చిన్న సైజ్ అయినా కొంచెం కొంచెం పెట్టుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అన్నీ ఇక్కడ చూడండి, నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. మీరు కొంచెం పెద్ద బ్రెడ్ తీసుకొని కొంచెం స్టఫ్ ఎక్కువ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. రోల్ కూడా బాగా వస్తుంది. నాదేంటంటే చిన్న బ్రెడ్ పీస్ కదా, అందుకని కొంచెం పెట్టుకొని నేను రోల్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టి చూడండి, వాళ్ళు కూడా బాగా ఇష్టంతో తింటారు. అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి.
అది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా పెట్టాం కదా బ్రెడ్వి, కలిపెట్టుకున్న ఎగ్విగా ఉంది కదా, అందులో ఇలా చేసుకొని ఇలా యాడ్ చేయాలి. చిన్నగా మెల్లగా వేయాలి, లేకపోతే తొందరగా ఇరిగిపోతాయి. బ్రెడ్ ఏంటంటే దాంట్లో తీసాము కదా గుడ్డు, దాంట్లో అలా అని తొందరగా ఇరిగిపోతుంది. ఇలా మెల్లగా వేసుకోవాలి. కొంచెం కింద కలర్ చేంజ్ అయినాక ఇలా తిప్పేసుకోవాలి. అటు సైడ్ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా అన్నీ పక్కకు తీసేసుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా ఫ్రై అయిపోయింది కదా, అందుకని పక్కన తీసేసుకున్నా. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో, తుంచి కూడా చూపిస్తున్నారు ఎలా వచ్చిందో చూడండి. పిల్లలకు పెట్టండి, బాగా టేస్టీగా తినేస్తారు పిల్లలు కూడా. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.